నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. వర్షం ఎప్పుడు పడుతుందో చెప్తారు, వెదర్ ఆఫీసర్ కాదు. మండే ఎండల గురించి చెప్తారు, డిజాస్టర్ సైంటిస్ట్ కాదు. కానీ ఈయన చెప్పే ఎండా వాన లెక్క మాత్రం పక్కాగా ఉంటుంది. ఆయనే తెలంగాణ వెదర్ మ్యాన్, మెటీరియలాజిస్ట్ బాలాజీ గారు. ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే. నమస్తే మ్యామ్. ఎట్లున్నారు బాలాజీ? బాగున్నాను. మీరు ఎట్లా? బాగున్నా, థ్యాంక్ యూ. ఒక తెలంగాణ వెదర్ మ్యాన్ అనే పేరు ఇప్పుడు మీకు వచ్చింది యాజ్ ఏ ఒక బీటెక్ స్టూడెంట్, దట్టు ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఐ థింక్ మీరు కదా. ఫైనల్ ఇయర్ చదివే ఒక బీటెక్ స్టూడెంట్ కి తెలంగాణ వెదర్ మ్యాన్ అనే ఒక బిరుదు ఇప్పుడు ఎక్కడ చూసినా మీ గురించి తెలియని వాళ్ళు లేరు. వెదర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే యూత్ అయినప్పటికీ, ఐఏఎస్ ఆఫీసర్స్ అయినప్పటికీ, మేధావులు కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. అసలు ఈ పేరు ఎట్లా వచ్చింది మీకు, తెలంగాణ వెదర్ మ్యాన్? అంటే నేను 2020లో ట్విట్టర్ హ్యాండిల్ అనేది స్టార్ట్ చేశాను. ఇనిషియల్లీ నాకు ఎట్లా అంటే వెదర్ గురించి కామెంట్స్ పెట్టడం, అంటే లైక్ ఇట్లా రెయిన్స్ అనేవి ఉంటాయి, లేకపోతే ఇట్లా హెవీ రెయిన్ పడుతుంది మా ఏరియాలో, ఒక కమెంట్స్ పెట్టడం లాగా నేను స్టార్టింగ్ 2020 అప్పుడు కోవిడ్ టైం, అప్పుడు ఫ్రీ టైం ఉండే కాబట్టి ఇంకా అట్లా పెట్టేటోడిని. తర్వాత అప్పుడు ఎట్లా అంటే హైదరాబాద్ వెదర్ మ్యాన్, హైదరాబాద్ వెదర్ లవర్ అట్లా సంథింగ్ పెట్టాను. ఓకే. కొంచెం అన్అఫీషియల్‌గా, అంటే లైక్ ఏదో అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కదా. సో, ఇంకా నాకు రెయిన్స్ అనేవి చాలా ఇష్టము. సో, ఇంకా అట్లా నేను రెయిన్స్ అనేవి పడుతున్నప్పుడు ఓకే, మా ఏరియాలో ఇట్లా వర్షం పడుతుంది, లేదా క్లౌడ్స్ చూసి దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ థండర్ స్టార్మ్ అట్లా మెల్లిమెల్లిగా ఇట్లా థండర్ ఫోర్‌కాస్టింగ్ అనేది మెల్లిగా స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు హైదరాబాద్ వెదర్ లవర్ అని సంథింగ్ పెట్టుకున్నాను. తర్వాత ఏందంటే 2021లో ఇప్పుడు తెలంగాణలో రీసెంట్ 2020 అప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి మనకి. తెలంగాణ గానీ, హైదరాబాద్ గానీ ఎవ్రీవేర్ ఫుల్ ఫ్లడ్స్ రావడం వల్ల చాలా ఆస్తి నష్టం గానీ, పంట నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ చాలా చూశాను. సో, ఇంకా నేను దానికి ఇంకా బాగా కదిలి ఇంకా మనం ఇచ్చే అప్డేట్స్ ఇంకా కొంచెం ప్రొఫెషనల్‌గా ఇద్దామని, ఇంకా హైదరాబాదే గాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇస్తే ప్రజలు, ఇంకా గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా, రూరల్ పీపుల్ గూడా చాలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కూడా. హెల్ప్ అవుతదని ఉద్దేశంతో ఇంకా నేను హైదరాబాద్ వెదర్ మ్యాన్, హైదరాబాద్ వెదర్ లవర్ సంథింగ్ అట్లా పేరు మార్చేసి ఇంకా తెలంగాణ వెదర్ మ్యాన్ అని స్టార్ట్ చేశాను 2021లో. సో, ఇంకా అట్లా అప్పటినుంచి ఇంకా రెగ్యులర్‌గా ఎప్పుడైతే మనకి థండర్ స్టార్మ్స్ వస్తాయో, ఎప్పుడైతే మనకి ఫ్లడ్స్ వస్తాయో, అల్పపీడనాలు గానీ, వాయుగుండాలు గానీ వస్తాయో, అంటే ఎప్పుడైతే మనకి సమ్మర్‌లో హీట్ వేవ్స్ వస్తాయో, ఎప్పుడైతే మనకి వింటర్‌లో కోల్డ్ వేవ్స్ వస్తాయో, ఇట్లా రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేవి ఇవ్వడము, అప్డేట్స్ అనేవి యాక్యురేట్‌గా అవ్వడం అండ్ జనాదరణ పెరగడం. సో, ఇట్లా ఈ ప్రాసెస్‌లో ఫాలోవర్స్ పెరగడం. సో, ఇట్ వాస్ వెరీ హ్యాపీ ఫర్ మీ. యెస్. ఓకే. మీ కుటుంబ నేపథ్యం బాలాజీ, అంటే అమ్మ, నాన్న ఏం చేస్తారు? మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? ఎక్కడ ప్రాపర్? మా ప్రాపర్ మొత్తం హైదరాబాద్‌లోనే. ఓకే. అండ్ మా సిబ్లింగ్స్ విషయానికొస్తే నేను సింగిల్ చైల్డ్‌ని. ఓకే. అండ్ ఆల్సో కమింగ్ టు మై పేరెంట్స్. సో, మై ఫాదర్ అండ్ మదర్ బోత్ ఆర్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్. ఓకే. సో, మా మా మదర్ ఏమో సోషల్ సోషల్. ఓకే. చెప్తుంటారు అండ్ డాడ్ ఏమో ఇంగ్లీష్ చెప్తుంటారు. ఓకే. ఒక్కగానొక్క కిడ్, దట్టు బీటెక్ చదివి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతాడు, జాబ్ చేస్తాడు అనుకుంటే మీరేమో క్లౌడ్స్‌లో జర్నీ చేస్తున్నారు. ఏంటి ఇట్లా, వీడిట్లా తయారయ్యాడు అని అనుకుంటారా? లేకపోతే హ్యాపీ ఫీల్ అవుతారా పేరెంట్స్? పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్లా ప్రజలకి హెల్ప్ అవుతున్నట్టుగా, మళ్ళీ ఇట్లా స్టార్టింగ్ డేస్ నుంచి అంతే అంటే మీకు అంటే ఎంకరేజ్‌మెంట్ స్టార్టింగ్‌లో కొంచెము పేరెంట్స్ అనేవి కొంచెం భయపడ్డారు. అంటే అవును. అప్పుడు ఎగ్జామ్స్ ఉండే, ఎంసెట్ అని, తర్వాత ఓకే. జేఈఈ అని ఎగ్జామ్స్ ఉండే కదా. సో, ఈ ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేషన్ పెట్టకుండా అని కొంచెం భయపడ్డారు ఈ అప్డేట్స్ కోసం. తర్వాత ఎప్పుడైతే బీటెక్ జాయిన్ అయ్యానో ఇంక అప్పటినుంచి మార్క్స్ మంచిగా రావడము, అకాడమిక్స్ పరంగా పెర్ఫార్మన్స్ మంచిగా ఇవ్వడం అండ్ ఇట్లా గుర్తింపు రావడము, ఇట్లా మీడియా ఛానెల్స్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం. సో, సో, మీరు ఇట్లా క్లెవర్ స్టూడెంట్ అన్నమాట. సో, ఇంకా బాలాజీ, ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ అంటే ఓవరాల్‌గా ఎవరికైనా ఇన్ జనరల్ ఒక ఒపీనియన్ ఏముంటదంటే, కాలేజ్ లైఫ్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాడు బీటెక్ స్టూడెంట్ అనేవాడు అని. మీరేమో ఇంత సీరియస్ సబ్జెక్ట్‌ని ఇంత సీరియస్‌గా మీరు స్టడీ చేస్తున్నారు గదా! ఎట్లాంటి మెమోరీస్ ఇచ్చింది మీకు ఇప్పటివరకి మీ జర్నీలో ఈ స్టడీ అనేది? వెదర్ గూడ్స్ అయినా, క్లైమేట్ గూడ్స్ అయినా? సో, నాకు చిన్నప్పటి నుంచి వర్షాల మీద చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ఎందుకని? అంటే అది ఇంకా చిన్నప్పటి నుంచి అట్లా వచ్చేసింది. అంటే లైక్ ఇప్పుడు వర్షం పడుతుందనుకోండి, ఆ! బాల్కనీ దగ్గరికెళ్ళి ఇట్లా గంటలు గంటలు తరబడి ఓకే. చూడడము. ఆ! సో, ఇట్లా బాగా ఇంట్రెస్ట్‌తో చూసేవాడిని. డౌట్స్ వచ్చేవా? అంటే బాగా డౌట్స్ ఓకే. వచ్చేవి. ఇట్లా యెస్. మనకు వర్షం ఎందుకు పడుతుందసల? మనకి హ్మ్. ఈ కలర్ టోన్ ఉంటే మనకి ఇంతెందుకు వర్షం పడుతుంది? హ్మ్. కొన్నిసార్లు అంత మబ్బు పట్టకపోయినా కూడా విపరీతంగా వర్షం పడుతుంది. సో, ఇట్లా చాలా డౌట్స్ వచ్చేవి నాకు. ఓకే. అండ్ ఆల్సో మనకి
వడగండ్ల వాన ఎందుకు పడుతుంది, సమ్ టైమ్స్ మళ్ళీ ఎండాకాలంలో హీట్ వేవ్ ఎందుకు వస్తుంది, అసలు పొద్దునంతా వేడిగా ఉండి సడన్ గా సాయంత్రం వర్షం ఎట్లా పడుతుంది. సో ఇట్లా చిన్నప్పటి నుంచి చాలా డౌట్స్ ఉండే. అండ్ ఎప్పుడైతే మనకి కోవిడ్ లాక్డౌన్ వచ్చిందో బాగా ఫ్రీ టైం అనేది దొరికింది. సో అప్పటి నుంచి వెదర్ ఆర్టికల్స్, వెదర్ రీసెర్చ్ పేపర్స్, తర్వాత ఎప్పుడైతే ఈ జియోగ్రఫీ రిలేటెడ్ మీద బాగా బ్లాగ్స్ అనేవి చదివాను, ఆర్టికల్స్ అనేవి చదివాను. అండ్ ఆల్సో యూట్యూబ్ వీడియోస్ అనేవి చూసాను, మీటెరాలజీ అనేది ఎట్లా మనం ప్రిడిక్ట్ చేస్తాము. మీరు సోషల్ మీడియాకి ఎప్పుడు వచ్చారంటే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, ఏ ప్లాట్ఫామ్ లో ఎంతమంది ఫాలో అవుతున్నారు? సో సోషల్ మీడియా పరంగా వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ట్విట్టర్‌లో నాకు అంటే ఎక్స్‌లో నాకు అరౌండ్ 128K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అరౌండ్ 52,000 అట్లా ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ వాట్సాప్ ఛానెల్‌లో కూడా అప్డేట్స్ అనేవి ఇస్తున్నా. అరౌండ్ 46,000 ఆ రేంజ్‌లో ఉన్నారు. అండ్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ పేజ్ కూడా స్టార్ట్ చేశాను అరౌండ్ 1 మంత్ బిఫోర్. అండ్ ఇట్స్ హావింగ్ అరౌండ్ 10K ఫాలోవర్స్, 10,000. యూత్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు, దట్టు మేధావులు కూడా మీరు అప్డేట్స్ పక్కాగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అని ఫాలో అవుతున్నారు. ఎప్పుడైనా మీ ప్రెడిక్షన్ తప్పిందా? సమ్ టైమ్స్ అనేవి అంటే ఒక 10 ప్రిడిక్షన్స్‌లో ఒక 1 ఆర్ 2 ప్రిడిక్షన్స్ అనేవి ఓకే. తప్పుతాయి. ఎందుకంటే బికాజ్ వి ఆర్ హ్యూమన్స్ అండ్ వి కమిట్ టు టెండెన్సీ టు మేక్ సమ్ మిస్టేక్స్ ఎవ్రీ టైమ్. సో ఎప్పుడైతే మనకి ఫోర్‌కాస్ట్ అనేది తప్పిందో 1 ఆర్ 2 టైమ్స్ రేర్‌గా, సో దాని నుంచి నేను ఇట్లా నేర్చుకొని మనకి ఎందుకు మిస్టేక్ వచ్చింది, ఎక్కడ మనకి ప్రాబ్లమ్ అనేది వచ్చింది, లేకపోతే మన అనాలిసిస్‌లో మనం ఏది మిస్ అయ్యాం, ఏ పార్ట్ మిస్ అయ్యామని అబ్జర్వ్ చేసి మళ్ళీ రీఅనాలిసిస్ చేసుకొని ఈ మిస్టేక్ అనేది నెక్స్ట్ టైమ్ కమిట్ చేయకుండా ఇట్లా నేను అప్డేట్ అనేది ఇంకొంచెం బెటర్‌గా అనేది మేము ఫ్రేమ్ చేసుకుంటాం. బాలాజీ, కొన్నిసార్లు మీరు మొత్తం నైట్ అంతా కూడా రెగ్యులర్ 24 అవర్స్ అప్డేట్స్ ఇస్తున్నట్లుగా కొన్నిసార్లు మీ స్టేజ్ ఉంది, మేము చూసాం. సో మిమ్మల్ని జనాలు గాని, పోలీసులు గాని మీ అప్డేట్స్ ని, ఖచ్చితత్వాన్ని నమ్మడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని మీ అభిప్రాయం? అంటే నాకు స్టార్టింగ్‌లో అంతగా ప్రజలు నమ్మేటోళ్ళు గాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఆహ్, ఆహ్, వ వా ఎట్లా ఏదో ర్యాండమ్‌గా ఒక చిన్న పిల్లోడు ఎవడో వెదర్ అప్డేట్స్ ఇస్తున్నాడు, ఎవరో వర్షం పడుతుంటే ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్టుగా అనుకునేవాళ్ళు 2020 ఆ టైం స్టార్టింగ్‌లో అరౌండ్ 1 మంత్ ఆ టైం అప్పుడు. బట్ ఎప్పుడైతే 2020 అక్టోబర్ ఫ్లడ్స్ వచ్చాయో అప్పుడు మేము ముందరే అలర్ట్స్ అనేవి ఇచ్చాం. అంటే అక్టోబర్ 13థ్‌న సివియర్ రెయిన్ పడింది హైదరాబాద్‌లో. సో అక్టోబర్ 11థ్, 12థ్ అప్పుడు మేము ఒక థండర్ స్టార్మ్ సివియర్ రెయిన్ అలర్ట్ అనేది ఇచ్చాము. సో అది బాగా సక్సెస్‌ఫుల్ అవ్వడం వల్ల ఫస్ట్ సక్సెస్ అనేది నాకు అప్పుడు చూసాను. సో అప్పటినుంచి ప్రజలనేది నా ఫోర్‌కాస్ట్ అనేది బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మెల్లిమెల్లిగా నా ఫాలోయింగ్ కూడా ఫస్ట్ టైం పెరిగింది. కదా, చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో 24 సెంటీమీటర్ల వర్షపాతం 2020 అక్టోబర్. అప్పుడు మీ స్పెషల్ గా మీకు గుర్తుండిపోయిన అనుభవం ఏదైనా చెప్తారా? ఇప్పుడు మీరు అంటున్నారు సక్సెస్ ఫస్ట్ చూసాను నేను ఆ టైంలో అని. సో అందుకని అడుగుతున్నా, ఏదైనా మంచి అనుభవం గుర్తు చేసుకుంటే. అంటే అప్పుడు నాకు వర్షాలనేవి చాలా ఇష్టం అని చెప్పేటోడిని కదా! సో హైదరాబాద్‌లో జనరల్ 24 సెంటీమీటర్స్ అంత వర్షం అనేది పడదు. ఎప్పుడు లేదు. బట్ ఆ రోజు నైట్ ఎట్లా అంటే ఒక రకంగా 6 అవర్స్‌లో అవును, అరౌండ్ 20 అంతే. సెంటీమీటర్స్ అవును. అనేది పడింది. సో ఒక రకంగా యాస్ ఏ వెదర్ ఎంతూసియాస్ట్, యాస్ ఏ బ్లాగర్ నాకు చాలా ఎక్స్‌ప్రెస్ చేయలేనంత అంటే ఇప్పుడు ఒక సివియర్‌గా వర్షం పడుతుంది, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అన్న ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ నా మీద ఉన్నట్టా? లేదంటే ఇప్పుడు ఇంత వర్షం ఇష్టముందని బా వర్షం పడుతుందని ఎంజాయ్ చేద్దామనా? బట్ అనే ఒక రకమైన డైలమాలో ఉండే. బట్ ఎనీహౌ ఇప్పుడు ప్రజలు ఇప్పుడు వర్షం పడుతుంది అండ్ సివియర్ అనేది ఛాన్స్ ఉంది. సో ప్రజలకనేది అప్డేట్ అనేది ఇద్దాము, అలర్ట్ అనేది చేద్దాము. సో దట్ ప్రజలు ముందరే ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళ ప్రాపర్టీ లాస్ గానీ, ఆహ్, మ ప్రాణ నష్టం గానీ ఇట్లా మనం తగ్గించొచ్చనే ఉద్దేశంతో అప్పుడు రెగ్యులర్‌గా మళ్ళీ అప్డేట్స్ ఒక అనేవి సోషల్ ఇస్తున్నాను. రెస్పాన్సిబిలిటీకి ఫిక్స్ అయినారు, అక్కడే యెస్. మీరు స్టక్ అయినారు. యెస్. సో, అప్పుడు నా ఫస్ట్ సక్సెస్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. బట్ సాడ్ పార్ట్ ఏందంటే అప్పుడు చాలా మంది చనిపోయారు. అవును. అరౌండ్ అంటే అప్పుడు నా స్టార్టింగ్ స్టేజ్ గదా! సో, అంత వైరల్ అవ్వలేదు నేను ఇచ్చిన ఫోర్‌కాస్ట్ అనేది. ఏదో ఒక అరౌండ్ 100-200 ఫాలోవర్స్ ఉండే స్టార్టింగ్ స్టేజ్ ఓకే. గాబట్టి. సో, అంత వైరల్ అవ్వలేదు అండ్ ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది ఎళ్ళలేదు. బట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఎళ్ళిందో వాళ్ళు నాకు చాలా సార్లు థాంక్స్ అనేది చెప్పారు. ఇట్లా నేను తొందరగా ఇంటికొచ్చేసాను, లేదంటే బాగా స్టక్ అయిపోయేవాడిని అక్కడ, మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. సో, కొందరు చూసారు కానీ అప్పుడు మాత్రం ఎవరైతే చూసారో వాళ్ళు చాలా యూజ్ అయింది వాళ్ళకి. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా 2021, 22, 23 ఎప్పుడైతే మనకి రెగ్యులర్‌గా ఫ్లడ్స్ అనేవి వచ్చాయో మాన్సూన్ సీజన్‌లో గాని, సమ్మర్‌లో థండర్ స్టార్మ్స్ ఏవైతే వచ్చాయో, సో అప్పుడు కూడా రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇవ్వడం. అప్పుడు కూడా ఫోర్‌కాస్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సక్సెస్‌ఫుల్ అవ్వడం. అండ్ ఇంకా మెల్లిమెల్లిగా ఫాలోవర్స్ అనేవి పెరగడము. ఇంకా పోస్ట్స్ అనేవి ఎక్కువ మందికి చేరడం. సో ఈ ప్రాసెస్‌లో చాలా మందికి యూజ్ అవ్వడం అండ్ ఇట్ ఈస్ రియల్లీ Yes. హ్యాపీ ఫర్ మీ. మీరు అంచనా వేస్తున్న తీరు చాలా సార్లు ఖచ్చితంగా
నిజం అవుతుంది కాబట్టే మీకు ఫాలోవర్స్ రాను రాను చాలా ఎక్కువయ్యారు. ఇప్పుడైతే అందరూ మీదే ఫస్ట్ అప్డేట్స్ చూస్తూ ఉంటారు. మీరే సైట్స్ చూస్తారు మీ విశ్లేషణకి గానీ, లేపోతే ఒక ఈ మ్యాప్స్‌ని వెదర్ మ్యాప్స్‌ని ఇంత ఖచ్చితంగా ఎట్లా విశ్లేషించగలుగుతున్నారు? యాహ్! సో, యాక్చువల్లీ నేను 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఫాలో అవుతుంటాను. వన్ ఈస్ ద గ్రౌండ్ బేస్డ్ అనాలిసిస్ అండ్ ఓకే. సెకండ్ ఈస్ ద సైంటిఫిక్ మోడల్ బేస్డ్ అనాలిసిస్. సో, ఫస్ట్ ఏందంటే నేను ఒక రోజులో తీసుకున్నట్టయితే నేను ఎర్లీ మార్నింగ్ గాని స్కై కండిషన్ ప్యాటర్న్ అనేది రీడ్ చేస్తాను. అంటే టెర్రస్ మీదకెళ్ళి నేను మీకు స్టార్టింగే చెప్పాను కదా! ఎప్పుడైతే వర్షం పడుతదో లేకపోతే ఎప్పుడైతే వర్షం పడే ఛాన్స్ ఉందో అప్పుడు గంటల తరబడి టెర్రస్ మీదకెళ్ళి ఇట్లా అవును. చేసేవాడిని. సో, అట్లా అదే ప్రాసెస్‌లో ఎప్పుడైతే మనకి ఇట్లా రెయిన్ ఛాన్సెస్ ఉంటాయో, ఎప్పుడైతే మనకి థండర్ స్టార్మ్ ఛాన్సెస్ ఉంటాయో అప్పుడు నేను టెర్రస్ మీదకెళ్ళి స్కై కండిషన్‌ని రీడ్ చేసి, మనకి క్లౌడ్ ప్యాటర్న్స్ ఎట్లా డెవలప్ అవుతున్నాయి, మన హ్మ్. స్కైలో హేజీనెస్ ఎంతుంది, హ్మ్. తర్వాత మనకి హ్యూమిడిటీ ప్యాటర్న్స్ ఎట్లా ఎవాల్వ్ అవుతున్నాయి. సో, ఇట్లా ఓవరాల్‌గా ఒక రియల్ టైమ్ ఫీల్ లాగా వెదర్ అనేది మన నేకెడ్ ఐతో స్టడీ చేస్తాను. ఓకే. అండ్ సో, అప్పుడు నాకు ఒక ప్రిలిమినరీ అండర్‌స్టాండింగ్ అనేది వస్తది. ఓకే. మనకి ఓకే. కండిషన్స్ అనేవి రెయిన్ పడనికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ ఇప్పుడు చూసిన వెంటనే మనకి కంక్లూజన్ అంటే రాలేము. హ్మ్. సో, అందుకని నేను సెకండ్ టైప్ ఆఫ్ అనాలిసిస్ దాన్ని మనం సైంటిఫిక్ మోడల్ బేస్డ్ అనాలిసిస్ అంటాము. హ్మ్. సో, దానికి నేను ఎట్లా అంటే నేను డిఫరెంట్ వెదర్ మోడల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో డిఫరెంట్ వెదర్ చార్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఈసీఎండబ్ల్యూఎఫ్ అని, జీఎఫ్ఎస్ అని అండ్ ఆల్సో వి హావ్ జీఈఎం అని, తర్వాత కెనడియన్ మోడల్ అని, తర్వాత యాక్సెస్ జీ అని, హ్మ్. తర్వాత జేఎంఏ అని, జపనీస్ మెటరాలజికల్ ఏజెన్సీ అని, టైవాన్ మెటరాలజికల్ ఏజెన్సీ అని అండ్ యూకే మెట్ అని. సో, ఇట్లా చాలా వెదర్ మోడల్స్ అనేవి ఉంటాయి. సో, ఈ మోడల్స్ అనేవి స్టడీ చేస్తాను. అండ్ ఆల్సో వెదర్ మ్యాప్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ వి హావ్ విండ్ స్పీడ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్, తర్వాత టెంపరేచర్ గ్రేడియంట్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్, తర్వాత కేప్ ఇండెక్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. సో, ఇట్లా డిఫరెంట్ టెర్మినాలజీస్ అనేవి అబ్జర్వ్ చేస్తుంటాను. అండ్ ఆల్సో వి హావ్ కే ఇండెక్స్ అని ఒక పారామీటర్ ఉంటది. అండ్ ఆల్సో వాటిసిటీ అని ఒక పారామీటర్ ఉంటది. సో, ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ అనేవి స్టడీ ఇన్ని చేస్తాను. స్టడీ చేస్తున్నప్పుడు కన్‌ఫ్యూజన్ రాదా? అంటే ఒక్కోటి ఒక్కోలాగా చెప్తున్నప్పుడు మీకు వాటిలో గూడా ఆ స్టడీలో గూడా ఒక్కో చోట ఒక్కో టైప్ ఆఫ్ మీనింగ్ మీకు అర్థమవుతున్నప్పుడు కన్‌ఫ్యూజన్ రాదా? అంటే మీరు ఎట్లా ఒక ఖచ్చితమైన ఒక నిర్ధారణకి ఎట్లొస్తారు? యాహ్! అంటే స్టార్టింగ్‌లో 2020 అప్పుడు ఎట్లా అంటే నాకు చాలా టైం పట్టింది అర్థం హ్మ్. చేసుకోవడానికి. అంటే అరౌండ్ 2-3 అవర్స్ అనేది పట్టింది ఓకే. ఒక దాన్ని స్టడీ చేయడం కోసం, హ్మ్. ఒక ఫోర్‌కాస్ట్ క్రియేట్ చేయడం కోసం. అండ్ దానికోసం నేను ఒక చాలా అరౌండ్ 10-15 మ్యాప్స్ పొద్దున్న స్టడీ చేయడము. ఇప్పుడు ఇది చూపిస్తే మనకి ఇందులో సింక్ అవుతుందా లేదా? ఓకే. ఈ 2 మనకి సింక్ అవుతుంటే ఇక్కడ మనకి రేంజ్ అనేది చూపించే ఛాన్స్ ఉందా? ఒకవేళ చూపించకపోతే మళ్ళీ ఏ పారామీటర్ మిస్ అవుతుంది? సో, ఇట్లా చాలా సార్లు అనాలిసిస్ క్రాస్ అనేది చెక్ జేసుకోవాలి. క్రాస్ చెక్ అనేది చేసుకొని అప్పుడు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఓకే. బిగినింగ్ స్టేజ్‌లో కాబట్టి. బట్ హ్మ్. ఇప్పుడు నాకు అలవాటయిపోయింది కాబట్టి సో, హ్మ్. రెగ్యులర్‌గా ఈ మ్యాప్స్ అనేవి చూడడం. ఓకే. మనకి ఇది సెట్ అయిపోయింది. ఈ పారామీటర్ మనకి ఫేవరబుల్‌గా ఉంది. అండ్ ఆల్సో మనకి గ్రౌండ్ బేస్డ్ పారామీటర్స్ అంటే మన స్కైలో కండిషన్స్ అనేవి మారుతున్నాయి. అండ్ హ్మ్. ఆల్సో బేస్డ్ అపాన్ ది ఎక్స్‌పీరియన్స్ దట్ ఐ గెయిన్డ్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. సో, ఓకే. ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో, హ్మ్. ఇన్ దిస్ వే నాకు అప్‌డేట్ అనేది ఇవ్వడము యాస్ ఆఫ్ నౌ కొంచెం అలవాటనేది అయ్యింది. అండ్ యాహ్! దట్స్ వెరీ హ్మ్. యెస్. హెల్ప్‌ఫుల్ ఫర్ మీ. హ్మ్. ఇప్పుడు మీరు గత 3 డేస్ బ్యాక్ వర్షాలు బాగా పడ్డాయి. అంటే ఈ ఎండాకాలంలో అసలు ఊహించని వర్షాలని చెప్పొచ్చు వాటిని 3 డేస్. ఎందుకు పడ్డాయంటారు? యాహ్! సో, మనకు తీసుకున్నట్టయితే ఫిబ్రవరి ఇంక మార్చ్‌లో అన్‌యూజువల్ హీట్ వేవ్ అనేది చూసాం. అంటే మనకి వింటర్ సీజన్ తొందరగా వెళ్ళిపోవడము, హ్మ్. ఫిబ్రవరిలోనే మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉండడము, సిమిలర్‌లీ మార్చ్‌లో గూడా చాలా హీట్ వేవ్స్ అనేవి ఉండడం వల్ల ఎట్లా అంటే మనకి ఒక లోకలైజ్డ్ లో ప్రెషర్ అనేది ఫార్మ్ అయింది. హీట్ లో అనేది ఒక ఫార్మ్ అయింది. మన ఓకే. తెలంగాణ రీజియన్‌లో గాని అండ్ ఆల్సో అడ్జాయినింగ్ మెనీ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూలో గూడా. ఓకే. సో, దీని రీజన్ వల్ల మనకేమైందంటే థండర్ స్టార్మ్స్ అనేవి మాయిశ్చర్ ఫ్లో అనేది బంగాళాఖాతం నుంచి గాని, అరేబియన్ సీ గాని ఈ హ్మ్. రెండిటి నుంచి మాయిశ్చర్ ఫ్లో అనేది తెలంగాణ రీజియన్ మీద, తర్వాత మన మహారాష్ట్ర రీజియన్ మీద, ఏపీ రీజియన్ మీద మాయిశ్చర్ ఫ్లో అనేది కన్వర్జ్ అయింది. సో, ఓకే. ఈ రీజన్ వల్ల మనకి ఏప్రిల్ 3న సివియర్ థండర్ స్టార్మ్ అనేది మనం హైదరాబాద్‌లో గాని, వేరియస్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణలో గాని చూసాము. సో, ద మెయిన్ రీజన్ ఈస్ డ్యూ టు ఫిబ్రవరి ఇంకా మార్చ్‌లో అన్‌యూజువల్ హీట్ వేవ్ అండ్ ఆల్సో ఆహ్, బ వెస్టర్లీ డిస్టర్బెన్స్ రావడము అండ్ ఆల్సో మాయిశ్చర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండడం బంగాళాఖాతం నుంచి గాని, అరేబియన్ సీ గాని. సో, అన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఒక మనకి కన్వర్జ్ అవ్వడం వల్ల సో, ఆ రోజు థండర్ అప్పుడు స్టార్మ్ అనేది చూసాము. హ్మ్. అండ్ ఆల్సో హ్యూమిడిటీ గూడా వి ఓకే. కెన్ అవును. సీ అప్పుడు చాలా స్వెటింగ్ అవును. కండిషన్స్ అనేవి ఉండే. అవును. సో, ఆ రీజన్ వల్ల మనకి థండర్ స్టార్మ్స్ అనేవి ఆ రోజు బాగా సివియర్‌గా చూసాం. ఇప్పుడు ఎండలు ఇప్పుడే ప్రస్తుతం మండిపోతున్నాయి. ఇప్పుడు రాను రాను మే నెలలో ఎండలు ఎట్లుండే అవకాశం ఉంది? యాహ్! సో గత ఇయర్‌తో పోలిస్తే? హ్మ్.
ఎక్కువ అవుతాయా? ఎక్కువ ఉంటాయా ఎండలు? లేకపోతే నార్మల్ గత ఇయర్ లాగానే ఉంటాయా? లాస్ట్ ఇయర్ లాగా? సో 2024 లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే ఇట్ వాస్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ సమ్మర్ దట్ వి హావ్ సీన్. అంటే ఓకే. 2021, 22, 23 అంత సివియర్‌గా లేకుండే. 24 ఎక్కువ యాహ్! ఉంది. 24 ఓకే. చాలా సివియర్‌గా సమ్మర్ అనేది. అంటే హైదరాబాద్‌లో ఆల్‌మోస్ట్ ఎవ్రీ డే మనకి 41-42 రికార్డ్ అయింది. హ్మ్. అండ్ రూరల్ తెలంగాణలో మనకి ఆల్‌మోస్ట్ ఎవ్రీ డే 44-45 అనేది రికార్డ్ హ్మ్. అయింది. బట్ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ అనేది మనకు కొంచెం తక్కువగానే ఉంది కొంచెం యాస్ ఆఫ్ నౌ. తక్కువనే. అంటే ఓకే. మార్చ్‌లో కొంచెం ఎక్కువగానే ఉండే. హ్మ్. బట్ ఏప్రిల్, ఏప్రిల్ ఈ 1-10 డేస్ మనం తీసుకున్నట్టయితే అంత సివియర్‌గా అయితే లేదు. బట్ మేలో? యాహ్! 1 మినిట్. యాహ్! సో హ్యూమిడిటీ అనేది మనకి ఎక్కువగా ఉంది. ఓకే. సో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్లే మనకి థండర్ స్టార్మ్స్ అనేవి కూడా మనం చూస్తున్నాము. బట్ అరౌండ్ 37-38 టెంపరేచర్ ఉన్నా కూడా వి ఆర్ ఫీలింగ్ లైక్ ఓకే 42 లాగా ఉందని మనకు అనిపిస్తుంది. బికాస్ ఓకే. ఆఫ్ ద హ్యూమిడిటీ హ్యూమిడిటీ. కండిషన్స్. హ్మ్. బట్ ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఏప్రిల్ 18 నుంచి లేదా ఏప్రిల్ 17 నుంచి ఈ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇంకొంచెం టెంపరేచర్స్ అనేవి ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అంటే హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో అరౌండ్ 37-38 ఉంది. బట్ ఏప్రిల్ 18 తర్వాత అరౌండ్ 39-40 కొంచెం 41 ఆ రేంజ్‌లో కూడా ఎళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. హ్మ్. బట్ కంప్లీట్ డ్రై అనేది ఉండదు. బికాజ్ ఎప్పుడైతే మనకి హీట్ అనేది ఎక్కువగా ఉంటదో సో థండర్ స్టార్మ్స్ కూడా మనకి ఓకే. అప్పుడప్పుడు వస్తుంటాయి. వస్తూ అంటే 5 ఉంటాయి. డేస్‌కి ఒక హ్మ్. థండర్ స్టార్మ్ లేదా 7 డేస్‌కి ఒక థండర్ స్టార్మ్ అట్లా మనకి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. సో కొంచెం దాని ఉపశమనం అనుకోవచ్చు మనం. ఉపశమనం అనేది ఉంటది. హ్మ్. బట్ హ్యూమిడిటీ కూడా అదే రేంజ్‌లో ఉంటది. సో స్వెట్టింగ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. చాలా అన్‌కంఫర్టబుల్ కండిషన్స్ అనేవి ఉంటాయి. హ్మ్. అండ్ కమింగ్ టు మే మంత్ మీరు అడిగినట్టు సో మే మంత్‌లో తీసుకున్నట్టయితే మనకి ఒక సైక్లోన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఓకే. ఆ సైక్లోన్ అనేది మనకి బర్మా లేదా మయన్మార్ ఇటు సైడ్ వెళ్తే మాత్రం మనకి ఎండల తీవ్రత ఇంకా సివియర్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే మనకి అరౌండ్ 42, లాస్ట్ 43 ఇయర్ లాగా. యాహ్! లాస్ట్ ఇయర్ లాగా సివియర్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకవేళ సైక్లోన్ కాకుండా ఒక వీక్ లో ప్రెషర్ గాని, లేకపోతే ఒక మోడరేట్ డిప్రెషన్ లాంటి ఉండే ఛాన్స్ ఉంటే మాత్రం మనకి అంత సివియర్‌గా ఎండలు ఉండకపోవచ్చు. అండ్ థండర్ స్టార్మ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. హ్మ్. అండ్ మనకి టెంపరేచర్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. అండ్ ఇట్ విల్ బి ప్రొవైడింగ్ రెస్పెక్ట్ ఫర్ అస్. ఓకే. వర్షపాతంని సెంటీమీటర్స్‌లో లెక్క పెడతాం గదా! అంటే వ్యూవర్స్‌కి అర్థమయ్యేలాగా ప్రాక్టికల్‌గా ఎట్లా మెజర్‌మెంట్ చేస్తారో చెప్పగలరా? యాహ్! సో, యాక్చువల్లీ వర్షపాతం అనేది మనం మిల్లీమీటర్స్‌లో గాని, సెంటీమీటర్స్‌లో కానీ మెజర్ చేస్తాము. సో, ఇప్పుడు ఒక సింపుల్ డివైస్ ఏందంటే, మనం ఒక జార్‌లో లేకపోతే బీకర్ లాంటిది తీసుకోవాలి. విచ్ ఈస్ హావింగ్ సమ్ మెజర్‌మెంట్స్ అంటే మన స్కేల్ ఉంటది కదా! అవును. సో, స్కేల్ అనేది తీసుకోవాలి. సో, ఎప్పుడైతే మనకు వర్షం పడుతుందో, ఆ బీకర్‌ని హ్మ్. మనం వర్టికల్ పొజిషన్‌లో పెట్టాలి. ఓకే. అండ్ మెయిన్ థింగ్ ఈస్ దట్ మనకి విండ్ వల్ల ఎఫెక్ట్ కావద్దు. ఓకే. బికాస్ విండ్ వల్ల ఎఫెక్ట్ అయిందనుకోండి, అది కొంచెం పడిపోయే ఛాన్సెస్ అనేది ఉంటది. ఓకే. లేదా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, అలా కాకుండా మనకి స్టేబుల్ పొజిషన్‌లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనకి వర్షం పడతదో, వర్షం అయిపోయినాక మనకి ఆ బీకర్‌లో మనకి ఎంతైతే నిండిందో వర్షపాతము, అది ఒకవేళ దాని మీద మెజర్‌మెంట్స్ ఉంటే ఓకే. మనకి హ్మ్. రీడింగ్స్ అనేవి తెలిసిపోతాయి. ఓకే. బట్ ఒకవేళ మనకి ఆహ్, ఆ మెజర్‌మెంట్ ఏం లేదు. మనం ఒక నార్మల్ గ్లాస్ లాంటిది ఏమైనా ఓకే. తీసుకుంటే మాత్రం ఒక స్కేల్ అనేది అంటే మనం ఒక అవును. మీటర్ స్కేల్ అనేది తీసుకొని వర్టికల్‌గా డిప్ అనేది చేయాలి. ఆ వర్టికల్లీ డిప్ చేసినప్పుడు మనకి ఆ వాటర్ లెవెల్ అనేది ఎంత వరకు వచ్చిందో రీడింగ్ అదే మనకి అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ దట్ ఈస్ మెజర్డ్ ఇన్ మిల్లీమీటర్స్ లేదా సెంటీమీటర్స్. సెంటీమీటర్స్. యాహ్! ఓకే. వర్షపాతంని ఇట్లా కొలుస్తారు కదా! ఎండల్ని ఎట్లా వెదర్ అంటే ఈ స్థాయిలో ఎండలున్నాయని ఎట్లా చెప్తాము? యాహ్! సో, ఎండల్ని మెజర్ జేయడానికి మనకి 2 పారామీటర్స్ అని మనం చూస్తాము. వన్ ఈస్ కంప్లీట్‌లీ టెంపరేచర్ బేస్డ్ అండ్ సెకండ్ థింగ్ ఈస్ కంబైన్డ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ బేస్డ్. అంటే ఓకే. దాన్ని మనము స్వెట్ ఇండెక్స్ అని అంటాము. హ్మ్. సో, టెంపరేచర్ బేస్డ్ అంటే మనకి ఇప్పుడు 41 అంటే సివియర్ హీట్ అని అర్థము. లేదా 45 అంటే ఇంకా సివియర్ హీట్ వేవ్ అని అర్థము. అదే 41 అంటే హీట్ వేవ్ అని అర్థం. 45 దాటితే మాత్రం సివియర్ హీట్ వేవ్ అని అర్థం. అండ్ 40 బిలో ఉంటే ఇట్స్ కైండ్ ఆఫ్ నార్మల్ సమ్మర్ హీట్ అని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. హ్మ్. బట్ ఎప్పుడైతే మనకి సమ్ టైమ్స్ ఎట్లా అంటే 38 డిగ్రీస్ కానీ 36 డిగ్రీస్ ఉన్నా కూడా సివియర్ హీట్ లాగా అనిపిస్తది. ఓకే. ఇట్ ఈస్ డ్యూ టు హ్యూమిడిటీ. అంటే ఓకే. మనకి ఎప్పుడైతే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటదో హ్మ్. 36 డిగ్రీస్ కూడా మనకి 40 డిగ్రీస్ లాగా 41 డిగ్రీస్ లాగా అనిపిస్తది. సో దాన్నే మనము రియల్ ఫీల్డ్ టెంపరేచర్ అని అంటాం. అంటే మనము హ్యూమిడిటీని టెంపరేచర్‌ని రెండిటిని మిక్స్ చేసి ఒక రియల్ ఫీల్డ్ టెంపరేచర్‌ని మనం ఓకే. ఒక రిలీజ్ చేస్తాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 డిగ్రీ సెల్సియస్ విత్ హ్యూమిడిటీ ఆఫ్ అరౌండ్ 42% ఉందనుకోండి. దానికి రియల్ ఫీల్డ్ టెంపరేచర్ 36 టెంపరేచర్ అనేది ఉంటది. అరౌండ్ ఓకే. 41 డిగ్రీస్ అనేది ఉంటది. సో ఓకే. అట్లా మనకి హ్యూమిడిటీ బట్టి టెంపరేచర్ ఎంత రికార్డ్ అవుతుంది. మనం ఎంత ఫీల్ అయ్యే టెంపరేచర్ ఉంటది. సో దాన్ని మనము టెంపరేచర్ ప్లస్ హ్యూమిడిటీ ఇండెక్స్ అని చెప్తాం. దాన్నేమన్నా హీట్ ఇండెక్స్ అని చెప్తాం వితౌట్ ఓకే. టెర్మినాలజీ. గాలిలో తేమ శాతాన్ని బట్టి వర్షపాతంని మేజర్ చేస్తారా? అంటే తేమ శాతం గూర్చి చెప్పండి. తేమ శాతం మనకి వింటర్‌లో గూడా మార్నింగ్ టైమ్స్ అనేది ఎక్కువగా ఉంటది. ఓకే. కానీ తేమ శాతం ఎక్కువ ఉన్నా మనకి వర్షం అనేది పడదు. ఓకే. బికాజ్ సప్రెసివ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఎవాపరేషన్ అవ్వడం వల్ల మనకి మబ్బులు ఫార్మ్ అయ్యి వర్షం పడతదో సో జనరల్ బేసిక్‌గా అవును. చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి వింటర్ సీజన్‌లో ఏందంటే లిఫ్టింగ్ ఆఫ్ ద పార్సల్ అంటాం. అంటే హ్మ్. మనకి ఒక
పార్సల్ ఆఫ్ మాయిశ్చర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి హీట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు దానికి పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ డెవలప్ అవడం వల్ల మెల్లిమెల్లిగా లిఫ్ట్ పైకి వెళ్తూ అవుతది. లిఫ్ట్ ఓకే. అవుతూ ఉంటది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ కాస్త పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో కానీ ఎప్పుడైతే మనకి వింటర్ సీజన్ లో ఉంటుందో హ్యూమిడిటీ ఉన్నా కూడా టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి, అవును. కూల్ గా ఉంటది. సో అంత రైజ్ అనేది అవ్వదు. సో మనకి క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవ్వవు కాబట్టి రెయిన్స్ అనేవి ఉండవు. సో హ్యూమిడిటీ అనేది కంప్లీట్ మెజర్మెంట్ అనేది కాదు రెయిన్స్ పడతాయా లేవా అని. బట్ ఎప్పుడైతే మనకి వింటర్ లో కానీ మాన్సూన్ లో కానీ లేదా సమ్మర్ సీజన్ లో కానీ ఎప్పుడైతే మనకి హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు దేర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ద థండర్ స్టార్మ్ ప్రొవైడెడ్ మనకి గాలుల కన్వర్జెన్స్ అనేది ఉండాలి. మనకి ట్రఫ్ ప్యాటర్న్ అనేది ఉండాలి, అంటే ఆవర్తనాలు అంటాం కదా. సో ఆ ప్యాటర్న్ అనేది మనకి ఉంటే మాత్రము మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే మాత్రం అప్పుడు మనకి థండర్ స్టార్మ్స్ కానీ రెయిన్స్ కానీ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. బాలాజీ, ఇప్పుడు మీరు అన్నట్లు ఆవర్తనం, వాయుగుండం, ఎల్నినో, లానినో ఇవి మేము కూడా స్క్రీన్ మీద బట్టి బట్టి అట్లనే చెప్పినట్టు చెప్తాం, కానీ నిజానికి వస్తే మాకేం అర్థం కాదు పెద్దగా వాటి అర్థాలు. వీటి గురించి ఒక్కొక్కటి కొంచెం షార్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తారా? వాయుగుండం. సో ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇప్పుడు మీరు అన్నట్టు అల్పపీడనాలు, వాయుగుండాలు ఇవన్నీ మనకి ఒక సైక్లిక్ ప్యాటర్న్ లో ఎంత ఇంటెన్సిటీతో ఉన్నది అని మనం మెజర్ చేయడానికి. సో ఫస్ట్ తీసుకున్నట్టయితే అంటే బేస్డ్ అపాన్ ప్రెషర్ అండ్ విండ్ బట్టి మనం క్లాసిఫై చేస్తాం. సో ఫస్ట్ థింగ్ తీసుకున్నట్టయితే ఉపరితల ఆవర్తనం అంటాం. సో అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రఫ్, అంటే అందులో విండ్ స్పీడ్ అనేది అంత ఎక్కువగా ఉండదు, విండ్స్ అనేవి అంత సర్క్యులర్ గా మూవ్ అవ్వవు, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైన్ ఆఫ్ విండ్ డిస్కంటిన్యూటీ అంటాం. అంటే అంతగా మనకి విండ్స్ అనేవి ఉండవు అందులో. సో అప్పుడు ఏంటంటే మనకి థండర్ స్టార్మ్స్ అనేవి ఉంటాయి. అండ్ థండర్ స్టార్మ్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ లో ఉంటాయి, అంటే ఒక్క దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోకుండా ఎక్కువ వైడ్ ఏరియాస్ లో మనకి స్ప్రెడ్ అయి ఉంటాయి, కానీ ఒకే ఏరియాలో మనకి పడదు. సో దాన్ని మనం ఉపరితల ఆవర్తనం అంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అల్పపీడనం. అల్పపీడనం అంటే మనకి కొంచెం విండ్స్ అనేవి సర్క్యులర్ గా బ్లో అవుతూ ఉంటాయి. ఆ సర్క్యులర్ గా బ్లో అవడం వల్ల మనకి ఏంటంటే అంటే ఆ సెంటర్ పార్ట్ దగ్గర మనకి ప్రెషర్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే ఇందాక దాంతో ఆవర్తనంతో కంపేర్ చేసుకుంటే ఒక దగ్గర మనకి గ్రెయిన్ బ్యాండ్స్ అనేవి కొద్దిగా కాన్సన్ట్రేట్ అవుతాయి అండ్ మనకి ప్రెషర్ అనేది కొంచెం తగ్గుతుంది, విండ్స్ అనేవి కొంచెం పెరుగుతాయి. ఎప్పుడైతే మనకి ప్రెషర్ తగ్గుతుందో అప్పుడు విండ్స్ అనేవి పెరుగుతాయి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఇస్ వాయుగుండం. సో వాయుగుండం అంటే అల్పపీడనం కంటే ఇంకొంచెం ఎక్కువగా విండ్స్ అనేవి బ్లో అవుతుంటాయి. ఆ బ్యాండ్స్ అనేవి ఇంకొంచెం మనకి కాంపాక్ట్ అయి ఉంటాయి అండ్ ఇంకొంచెం మనకి ఎట్లా అంటే ప్రెషర్ అనేది ఇంకా తగ్గుతుంది. సో దాన్ని మనం వాయుగుండం అంటాం. అండ్ దానికంటే ఎక్కువగా ఉండేది మనకి తుఫాను, తర్వాత తీవ్ర తుఫాను, తర్వాత అతి తీవ్ర తుఫాను, తర్వాత అత్యంత తీవ్ర తుఫాను. సో ఇట్లా మనకి క్లాసిఫికేషన్ ఉంటుంది, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4, కేటగిరీ 5 అని. సో ఇట్లా మనము కేటగిరీస్ అనేవి మనం చూస్తాం బేస్డ్ అపాన్ ద ప్రెషర్ ఇన్సైడ్ ద ఐ ఆఫ్ దిస్ సిస్టమ్ అండ్ ఆల్సో ద అమౌంట్ ఆఫ్ విండ్స్, అంటే విండ్ స్పీడ్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం క్లాసిఫై అనేది చేస్తాం. సో ఈ ఎల్నినో, లానినా, ఐఓడి, ఎంజేఓ ఇవన్నీ మనం ఏమంటాం అంటే టెలి కనెక్షన్స్ అంటాం. అంటే మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఓషనిక్ పారామీటర్స్, అంటే మనకి సముద్రాల్లో టెంపరేచర్ డిఫరెన్స్ రావడం వల్ల లేదంటే మనకి కరెంట్స్ డిఫరెన్స్ రావడం వల్ల ఏవైతే ఉంటాయో దాన్ని మనము ఈ టెలి కనెక్షన్స్ అని అంటాం. సో వన్ ఆఫ్ ద మేజర్ టెలి కనెక్షన్ ఇస్ ఎన్సో, దాన్ని మనం ఎల్నినో సదర్న్ ఆసిలేషన్ అండ్ మన జనరల్ టర్మినాలజీలో ఎల్నినో, లానినా అని అంటాం. సో ఎల్నినో ఏంటంటే మనకి వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్ లో మనకి కూల్ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్ అంటే మనకి ఇటు దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా సైడ్, చిలీ, పెరు ఇటు సైడ్ మనకి ఎట్లా అంటే హీటింగ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. కానీ వెస్టర్న్ పెసిఫిక్ అంటే మనకి ఇటు ఇండోనేషియా, తర్వాత ఇటు ఫిలిప్పీన్స్ ఇటు సైడ్ మనకి కొంచెం కూలింగ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ కూలింగ్ కండిషన్స్ అనేవి ఇటు సైడ్ ఉండడం వల్ల మనకి ఎట్లా అంటే సపరేషన్ అనేది ఈ వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్ లో ఉంటుంది. సో సపరేషన్ అనేది ఈ వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్ లో ఉండడం వల్ల మనకి దగ్గరలోనే ఇండియా కూడా ఉంటుంది. సో అందుకని మనకి వర్షాలు అనేవి ఫెయిల్ అవుతాయి ఎల్నినో ఉన్నప్పుడు. సో మనకి ఎప్పుడైతే సపరేషన్ అనేది వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్ లో కానీ లేకపోతే మనకి మ్యారిటైమ్ ఓషన్ కాంటినెంట్ లో కానీ ఉంటుందో అప్పుడు మనకి వర్షాలు అనేవి ఫెయిల్ అవుతాయి, అంటే మనకు వర్షాలు అనేది సరిగ్గా పడవు. సో అప్పుడు మనకి డ్రాట్ అనేది వస్తుంది, కరువు అనేది వస్తుంది. సో ఎల్నినో రావడం వల్ల మనకి జనరల్లీ డ్రాట్ కండిషన్స్ అనేవి మనం చూస్తుంటాం. అండ్ దానికి కంప్లీట్ రివర్స్ ఇస్ లానినా. లానినా ఏంటంటే మనకి వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్ లో చాలా హీటింగ్ అనేది ఉంటుంది అండ్ ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్ అంటే సదర్న్ అమెరికా ఇటు సైడ్ మనకి అంతగా హీటింగ్ ఉండదు, కూలింగ్ అనేది ఉంటుంది. సో ఈ వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్ లో హీటింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అండ్
ముందని మీకు చెప్పినట్టు హీట్ ఎక్కువగా ఉంటే మనకి పార్సెస్ అంటే మాయిశ్చర్ అనేది ఎక్కువగా పైకి అనేది వెళ్తూ ఉంటుంది, ఎనర్జీ అనేది గెయిన్ చేసుకుంటది. సో దాని విధంగానే మనకి ఎట్లా అంటే థండర్ స్టార్మ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, మనకి వర్షాలు అనేది ఎక్కువగా పడుతుంటాయి. అండ్ దగ్గరలోనే ఇండియా కూడా ఉంటది కాబట్టి మనకి సమృద్ధిగా వర్షాలు అనేవి కురుస్తాయి. సో లానినా ఉండడం వల్ల మనకి జనరలీ వర్షాలు కానీ తుఫాన్లు కానీ ఎక్కువగా మనం చూస్తుంటాం మాన్సూన్ సీజన్ లో. అండ్ సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎల్నినో అండ్ లానినా. అండ్ దీంతో మనకి ఐఓడి అనేది ఒకటి ఉంటుంది, ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది. తర్వాత మనకి ఎంజే అనేది ఒకటి ఉంటుంది, మ్యాడమ్ జూలియన్ ఆసిలేషన్ అని. సో ఇవి కూడా మనకి వెదర్ లో ప్యాటర్న్స్ అనేవి చేంజ్ చేసుకొస్తూ ఉంటది. అండ్ యా ఇవి కూడా మనకి వర్షాలు అనేవి తీసుకొస్తాయా లేవని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ బేస్డ్ అనాలిసిస్ లో. ఇంత చక్కగా అంటే ఇంత నాలెడ్జ్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఈ ఏజ్ లోనే ఇంత ప్రెడిక్ట్ చేస్తున్నారు, ఇంత ఖచ్చితత్వాన్ని పాటిస్తున్నారు, మీ అప్డేట్స్ కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయనే ఒక మెసేజ్ అందరికీ వెళ్ళిపోయింది. మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు వెదర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రస్తుత ఈ రోజు రేపటి వెదర్ తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. సో మీకు ఇప్పటివరకు వెదర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, లేకపోతే ఐఎండి డిపార్ట్మెంట్ నుంచి కానీ, మెటీరియలాజిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ జాబ్ ఆఫర్ ఏం రాలేదా? అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అదేం రాలేదు. అండ్ వాళ్ళు నాతో అంత కాంటాక్ట్ కూడా ఏమి ఉండట్లేదు. ఒకవేళ వస్తే వెళ్తారా? అంటే నేనైతే యాజ్ ఆఫ్ నౌ నా సివిల్ ఇంజినీరింగ్ ఇటు సైడే చూసుకుందాం అని ఏంటి అనుకుంటున్నాను. మీరు బీటెక్ స్పెషలైజేషన్? నాది సివిల్ ఇంజనీరింగ్. సివిల్ సో సివిల్ ఇంజనీరింగ్ యాజ్ ఆఫ్ నౌ 4th ఇయర్. సో నాకు సివిల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో ఇంజనీరింగ్. యాజ్ ఎ ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ థింగ్ నేను సివిల్ ఇంజనీరింగ్ సైడ్ చూసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇది జస్ట్ మీకంటూ ఒక వ్యాపకం లాగానా అంటే మరి? యాజ్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అనుకోవచ్చు, యాజ్ ఎ కైండ్ ఆఫ్ హాబీ అనుకోవచ్చు. సో యా. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుంటే మీరు నిజంగానే ఇప్పుడు యూత్ మేధావులు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు కూడా ఇందాక నేను చెప్పినట్లు మీ ప్రిడిక్షన్ చూస్తున్నారు. రైతులకు సంబంధించి కూడా అప్డేట్స్ ఖచ్చితంగా మీ దాన్ని బట్టి ఆ ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసే స్థాయిలో ప్రస్తుతం మీరున్నారు. ఇప్పటివరకు వెనక్కి వెళ్ళి చూస్తే మీ జర్నీలో ఏదైనా ఒక మంచి మెసేజ్ లేకపోతే మంచి మీకు ప్రశంస ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తులు గాని, వీఐపీలు గాని స్పెషల్‌గా మెచ్చుకున్నారా? లేకపోతే మీకొచ్చిన అభినందనలు ఏమైనా? యాహ్! సో, నాకు 2024లో ఎట్లా అంటే యూఎస్ కాన్సులేట్ వాళ్ళు నాకు ఇట్లా ఒక ప్రోగ్రామ్‌కి ఎన్రోల్ చేశారు. ఇట్లా వెదర్ ప్రెడిక్షన్స్ ఓకే. కోసము ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ అని. హ్మ్. సో, దానికి నేను జూలై 2024లో యాస్ ఎ కైండ్ ఆఫ్ యూఎస్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ నేను 4 వీక్స్ 3 వీక్స్ టు 4 వీక్స్ యూఎస్ అనేది వెళ్ళాను. సో, అక్కడ 4 సిటీస్ అనేవి తిరిగాను. అండ్ అక్కడ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో అక్కడ నోవా అని, ఎన్‌డబ్ల్యూఎస్ అని, స్టేట్ డిపార్ట్మెంట్ అని, తర్వాత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ అని, సో అండ్ ఆల్సో న్యూస్ ఛానల్స్ అని, ఓకే. అక్కడ వెదర్ ఫోర్కాస్టింగ్ ఎట్లా చేస్తుంటారు అండ్ అక్కడ ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఎట్లా చేరవేస్తుంటారు. సో తెలుసు. దాని కొత్త గురించి కొత్త యా ఏరియాస్. కొత్త ఏరియాస్ లో అంటే మన దేశంలో మనం చూస్తుంటాం అవును. కానీ యుఎస్ లో మనకి ఎట్లా వర్కౌట్ అవుద్ది అవును. అనే ఒక రకమైన ఇంటెంట్ తో వాళ్ళు నాకు ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఆన్ ఏ థీమ్ ఆఫ్ క్లైమేట్ క్రైసిస్ ఫర్ వెదర్ ఇన్ఫ్లుయెన్సెస్ అని, ఓకే. సో వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్ మీద బాగా స్టడీ అనేది చేయడము, ప్రాజెక్ట్ లాగా చేయడము. సో దట్ వాస్ వన్ బెస్ట్ మెమరీ ఫర్ మీ బికాస్ బీటెక్ లోనే యుఎస్ అవును. వెళ్ళడం వాస్ రియలీ అవును. కైండ్ ఆఫ్ బెస్ట్ మెమరీ ఫర్ మీ. ఓకే. అండ్ ఆల్సో 2023లో ఎట్లా అంటే నేను అప్పుడు జూలైలో ఫుల్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. సో అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా అప్డేట్స్ అనేవి ఫాలో అయ్యారు. అండ్ ఆల్సో డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు నా అప్డేట్స్ అనేవి ఫాలో అయ్యారు. అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నాకు ఇట్లా నా ఫోర్కాస్ట్ మ్యాప్ వాళ్ళు అబ్జర్వ్ చేసి నాకు ఒక ఫాలోవర్ అనేది పోస్ట్ పెట్టారు. సో దట్ వాస్ రియలీ మోటివేటింగ్ ఫర్ మీ, ఇన్స్పైరింగ్ ఫర్ మీ. సో ఇట్లానే ఇంకా చాలా. అండ్ 2024లో కూడా అండ్ చాలా అప్డేట్స్ అనేవి ఇవ్వడము, ప్రజలకి వెళ్ళడము, చాలా ఇంటర్వ్యూస్ అనేవి తీసుకోవడం న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ. అండ్ ఆల్సో 2023లో నాకు ఒక మీడియా అవార్డ్ అనేది వచ్చింది యాజ్ ఏ ఓకే. బెస్ట్ మేల్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎస్, అవార్డు. మా పల్లవి టీవీలో కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లా చాలా అవార్డ్స్ అనేవి వచ్చాయి. అండ్ యా చాలా రికగ్నిషన్ అనేది వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఫ్యూచర్లో ఎట్లా సోషల్ రెస్పాన్సిబిలిటీ కైండ్ ఆఫ్ థింగ్ లో నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, గ్రేట్ బాలాజీ. అంటే మీ కెరియర్ పరంగా సివిల్ ఇంజనీర్ వైపు మీరు చాలా సీరియస్గా ఉన్నారు అర్థమవుతుంది. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అని అనుకుంటున్నారు. ఇవి రెండు కాకుండా ఇంకేమైనా సపరేట్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్స్ లాగా? అంటే యాజ్ ఆఫ్ నో అయితే నాకు అంత ఐడియా లేదు. బట్ యాజ్ ఆఫ్ నో ఎట్లా అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కోసము అండ్ ఇండస్ట్రియల్ మనకి ఎట్లా వర్క్ అనేది జరుగుతుంటే అంటే సివిల్ ఇంజనీరింగ్ లో లాస్ట్ 4 years వాస్ కంప్లీట్ లైక్ కాలేజ్ ఎట్లా ఉంటుంది
ఉంటది. మనకి అవును. థియరిటికల్ కంప్లీట్ గా. సో నెక్స్ట్ కమింగ్ ఎప్పుడైతే మనకి అదే మన గ్రాడ్యుయేషన్ అయిపోద్దో అప్పుడు జాబ్ చేయడం ద్వారా మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తది. ఇండస్ట్రీలో మనకి ఎట్లా వర్క్ అనేది నడుస్తుంటది. సో దాన్ని బట్టి నేను ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేద్దాం అనుకున్నాను. దట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఇన్ మై ఫ్యూచర్ కెరియర్ యెస్. ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ. ఈరోజు వెదర్‌కి సంబంధించి చిన్న చిన్న డౌట్స్ అయినా సరే మాకు కొంత క్లారిటీ వచ్చింది మీ నుంచి. అలాగే మీరు అనుకున్నట్లు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంకా మీరు చాలా స్ట్రాంగ్‌గానే ఈ రోల్ మీరు ప్లే చేయాలని మనస్ఫూర్తిగా మా పల్లవి టీవీ తరపున కోరుకుంటున్నాను. ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు యాహ్! థ్యాంక్ యూ. థాంక్ యూ మ్యామ్.